శశికళ జాతకంపై నేడే తీర్పు వెలువడనుంది. దీంతో తమిళనాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని శశికళ ధీమా వ్యక్తం చేస్తుండగా ఆమె జైలుకు పోవడం ఖాయమని పన్నీర్ వర్గం ప్రచారం చేస్తోంది. మరోవైపు తీర్పు నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని గవర్నర్ ఉన్నతాధికారులను హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. శశికళ జాతకంపై నేడే తీర్పు. తమిళనాడులో హైటెన్షన్, అల్లర్లు జరగవచ్చని గవర్నర్ హెచ్చరిక. తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని శశికళ ధీమా. వ్యతిరేక తీర్పు వస్తే ప్రత్యామ్నాయాలపై చిన్నమ్మ శిబిరం మంతనాలు. శశికళ జైలుకు పోవడం ఖాయమని పన్నీర్ వర్గం ప్రచారం. పోలీసు అధికారులతో సీఎస్ అత్యవసర సమావేశం. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం వారం రోజులుగా ఎత్తులు పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు. 1000 మంది పన్నీర్ సెల్వంలను చూశానంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో శశికళ దోషిగా తేలితే ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అనర్హురాలవుతారు. తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఇరు వర్గాలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా ఏం జరుగుతుందోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వంతో పాటు పలువురు ఫైల్ చేసిన అప్పీళ్లపై జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవరాయలతో కూడిన బెంచ్ ఇవాళ తీర్పు వెలువరించవచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా స్వీకరిస్తానని శశికళ ప్రకటించారు. అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏ రకమైన వ్యూహం అమలు చేయాలి, తన తరఫున పార్టీని ఎవరు నడపాలి, సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే అంశాలపై శశికళ తనకు అత్యంత సన్నిహితులైన వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శశికళ జైలుకు పోవడం ఖాయమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. శశికళ శిబిరం నుంచి మధురై ఎమ్మెల్యే శరవణన్ తప్పించుకుని మారువేషంలో చెన్నైకి చేరుకున్నారు. ఎంపీ గోపాలకృష్ణన్తో కలిసి ఆయన సోమవారం రాత్రి పన్నీర్ గూటికి చేరారు. దీంతో పన్నీరుకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 12కు, ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలంతా పన్నీర్ ఇంటికి వస్తారని ఎంపీ గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్కి, మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీల నుంచి న్యాయ సలహాలు తీసుకున్నారు. వారం రోజుల్లోగా శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి శశికళ, పన్నీరు బలాబలాలు నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని గవర్నర్కు రోహత్కి సూచించినట్లు తెలిసింది. గవర్నర్ నిర్ణయం సాగదీయడం వెనుక కొందరు కేంద్ర మంత్రులు ఉన్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ ఇంకా సాగదీస్తే కేసు వేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. శశికళ సీఎంగానే ఢిల్లీకి వస్తారని ధీమాగా చెప్పారు. గవర్నర్ రాజ్యాంగానికి బ్రేకులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. శశికళను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేలా గవర్నర్ను ఆదేశించాలని ఎంఎల్ శర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.